ఇక అనుకున్నట్టుగానే పెద్దసారి ఇవాళ అసెంబ్లీకి వచ్చిండుల్లా, రేపు కూడా అత్తరాట. కాకపోతే ఇక ఇవాళ ఒక గంట ముందుగానే అసెంబ్లీలోకి వచ్చి కారు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోటి మీటింగ్ పెట్టిండు. మండలిలో అటు అసెంబ్లీలో ఎట్లా మాట్లాడాలి అని వ్యూహాల మీద మళ్ళొక్కపారి సలహాలు ఇచ్చిండు అందరికీ. కేసీఆర్ సార్ అసెంబ్లీకి వచ్చుడే వార్త అనుకుంటే అంతకంటే పెద్ద వార్తలు ఉన్నాయి ఈ వార్తల. మరి అవేందో పురా గరుచుకోవాలి కదా. చలో మరి సభ ఇయ్యాల నిండుగా కానొచ్చిందుల్లా. అటు దిక్కు అధికార పక్షమోళ్ళు, ఇటు దిక్కు ప్రతిపక్ష పోలు అందరుండంగా గవర్నర్ సారు స్పీచ్ ఇచ్చిండు అసెంబ్లీలా. ఇక గవర్నర్ సారు మాట్లాడుతున్నంత సేపు కారు పార్టీలు నినాదాలు చేసిర్రు. అయినా కూడా గవర్నర్ సారు ఎటూ చూడకుండా ఇంతంత కూడా డిస్టర్బ్ కాకుండా స్పీచ్ ఇత్తనే ఉన్నాడు తప్పితే ఆపను కూడా ఆపలే. గవర్నర్ స్పీచ్ అయిపోయేదాకా ఉండి సభ రేపటికి వాయిదా పడ్డాక ఇంటికి పోయిండు కేసీఆర్ సారు. గిన్నే ఓ మాట చెప్పుకోవాలి, ఏపీలో మొన్న గవర్నర్ స్పీచ్ అయితుంటేనే పంక పార్టీ జగన్ అన్న బయటికి పోయిండు అసెంబ్లీకించి. కానీ గిడ కేసీఆర్ సారు గవర్నర్ స్పీచ్ మొత్తం అయిపోయినాకనే బయటికి పోయిండు. గది అనుభవానికి అజ్ఞానానికి ఉన్న తేడాన్ని బగ్గనే ఈనబడుతున్నాయి ముచ్చట్లు. ఇక ఈ నెల 27వ తారీఖు దాకా నడిచే అసెంబ్లీలో 19వ తారీఖు నాడు బడ్జెట్ పెడతారట. ఇక ఇయ్యాలొచ్చినట్టే కేసీఆర్ సార్ గిట్లనే దినాం అసెంబ్లీకి రావాలని మైకుల ముంగటికొచ్చి మాట్లాడినరు షేయి పార్టోళ్ళు. ఇకనైనా రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలకు తప్పకుండా ప్రతిపక్ష నాయకుడు హాజరై ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా, ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిందిగా మేము మీకు విజ్ఞపిస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సభకు రావాల్సిందిగా మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఇక బయట మీడియా పాయింట్ కాడున్న మైకుల కాడికి వచ్చి గవర్నర్ స్పీచ్ మీద బగ్గనే కారెడ్డాలాడిరు కారు పార్టోళ్ళు. గాంధీ భవన్లో ఒక కార్యకర్త చేసే ప్రసంగం లాగా ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం సాగింది. ఈరోజు నిజానికి తెలంగాణలో ఉన్న పరిస్థితికి సావుడప్పు కొట్టాలి, కానీ పెళ్లిలో డీజే కొడతారు చూడు, ఆ డీజే కొట్టినట్టు ఈ ప్రసంగం డబ్బా కొడుతూ గవర్నర్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో ఉద్ధరించింది. ఏం ఉద్ధరించింది, ఎవరిని ఉద్ధరించింది? డీజే కొట్టు అన్నట్టే ఉన్నదట గవర్నర్ సారు స్పీచ్ అంతా. ఏం చేయకున్నా కూడా చేసినట్టు మొత్తం డబ్బా కొట్టించుకున్నారట గవర్నర్ సార్ తోటి షేయి పార్టీ సర్కారోళ్ళు. ఇక విజన్ లేని సర్కార్ ఏదైనా ఉన్నదంటే అది షేయి పార్టీదే అని గరమైండు కేటీఆర్ అన్న. ఏ రాష్ట్ర సెక్రటేరియట్లో జరగని అత్యంత ఘోరమైన నీచమైన పరిస్థితి మన రాష్ట్ర సెక్రటేరియట్లో జరిగింది. 20% కమిషన్ ఇయ్యందే ఇక్కడ బిల్లులు వస్తలేవని చెప్పి కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారి ఛాంబర్ ముంగట ధర్నా చేసే పరిస్థితి రాష్ట్రంలో బహుశా ఎన్నడూ కూడా గతంలో లేదు. విజన్ లేని ప్రభుత్వం ఇది. ఈ విజన్ ఉంది, ఆ విజన్ ఉంది, ఏఐ డేటా సైన్సెస్ అని పెద్ద పెద్ద మాటలు. విజన్ లేదు, మన్ను లేదు, కమిషన్ తప్ప. నో విజన్ ఓన్లీ కమిషన్, ఓన్లీ 20% కమిషన్ అనే విధంగా ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ కమిషన్ల దందా చేస్తున్నారు సర్కారోళ్ళని చెప్పుకుంటా అప్పుల మీద కూడా గరమైండు కేటీఆర్ అన్న. 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు 4,17,000 కోట్ల అప్పు చేస్తే, సంవత్సరానికి 41,000 కోట్ల అప్పు చేస్తే అప్పులు అని గుండె బాదుకున్న కాంగ్రెస్ సన్నాసులు ఇవాళ ఒక్క సంవత్సరంలో 1,62,000 కోట్ల అప్పులు తెచ్చిన విషయం ఒక మాట చెప్తారేమో అనుకున్నాం. ఇక సెక్రటేరియట్ల కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన తెలంగాణ తల్లి బొమ్మ మీద, ముంగట పెట్టిన రాజీవ్ గాంధీ బొమ్మ మీద మల్లోపారి గిట్ల మాట్లాడుకొచ్చిండు కేటీఆర్ అన్న. కాంగ్రెస్ తల్లిని, రాహుల్ గాంధీ తండ్రిని మంచిగా భద్రంగా ప్యాక్ చేసి గాంధీ భవన్ పంపిస్తాం 3 ఏళ్ల తర్వాత, తప్పకుండా ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ 3 ఏళ్ల తర్వాత కారు పార్టీ సర్కార్ వచ్చినాక గాంధీ భవన్ కు పంపిస్తారట గా విగ్రహాలను. ఇక షెయి పార్టోళ్ళు గవిటిని ఏనన్న పెట్టుకొని అంటున్నాడు కేటీఆర్ అన్న. ఇక ఇవన్నీ ఎప్పటికీ ఉండేటియే గాని కారు పార్టీలకేంచి షెయి పార్టీకి జంప్ అయ్యి క్యాంప్ ఆఫీసులో ఇంకా కేసీఆర్ సార్ ఫోటో అనే పెట్టుకుని వార్తలకచ్చి నాకు ఇష్టం ఉన్నలా ఫోటో పెట్టుకుంటా, అది నా ఇష్టం అని మాట్లాడి బగ్గా వైరల్ అయి మళ్ళీ ఈ నడమనే షెయి పార్టీని అదేదో పార్టీ అని తిట్టిన పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అన్న ఇలా కేసీఆర్ సార్ను కలిసిండు. ఇప్పటికే జనాలల్లో వ్యతిరేకత వచ్చింది సర్కార్ మీద. కోర్టులో కూడా కేసు గట్టిగానే ఉన్నది ఫిరాయింపుల మీద. మరి మళ్ళేమన్నా కారెక్కుదామని చూస్తున్నాడు కావచ్చు మైపాలన్న అని ముచ్చట్లు వచ్చినాయి గాని ఏమో ముంగట ఏదన్నా అవుతుంది అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన తెలంగాణ పబ్లిక్. జగనన్న విజయసాయిరెడ్డి సారణ నడవ మళ్ళా సురువైందుల్లా పంచాది. సూతంటే ఇది ముంగట పెద్ద మాటల యుద్ధం జరిగేటట్టే కానొస్తున్నది అంటున్నాం. ఇన్నొద్దులు మంచిగా అన్నదమ్ములోనిగా కలిసి మెలిసి ఉన్న విజయసాయిరెడ్డి సారును జగన్ సార్ నడుమ
ఇటువంటి మాటల పంచాదులు అయితే అని మాత్రం ఏ కార్యకర్త ఊహించలేదు కావచ్చు. ఇవి ఎక్కడి పంచాదులు రా నాయన అని తలకాయలు పట్టుకునే కథ అవుతున్నదట పంకపార్టీ కార్యకర్తలకు ఇవాళ విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలతోటి. జగనన్న విజయసాయిరెడ్డి సార్ నడుమ ఆగిందనుకున్న పంచాది మల్ల షురువైందుల్ల ఇయ్యాల. జగనన్న సుట్రుంగు ఉండేటోళ్లే జగనన్నకు విజయసాయిరెడ్డి సార్కు నడుమ పంచాదులు పెట్టించారట. ఏ పార్టీలో నుంచి అయితే నేను రిజైన్ చేశానో ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని విరిచేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు. 3.5 సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఆళ్ళు మీదికెక్కేటందుకు విజయసాయిరెడ్డి సార్ని కిందికి గుంజిరట. ఇక చెప్పుడు మాటలేంటి ఏమైతుందో అని చెప్పుకొచ్చిండు విజయసాయిరెడ్డి సారు. నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఇప్పటికన్నా చెప్పుడు మాటలేనుడు బంద్ చేస్తేనే ఏమన్నా భవిష్యత్తు ఉంటుందట జగనన్నకు, లేకపోతే గంతే అంటున్నాడు సాయిరెడ్డి సారు. ఇక మల్లోపారి జీవితంలో పంక పార్టీ ముఖం చూసేదేలే అని కూడా అనుకొచ్చిండు విజయసాయిరెడ్డి సారు. జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు. కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట వచ్చా. విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్ళిపోయాను. తిరిగి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు. మనసు ఇరిగిపోయింది కాబట్టే పంక పార్టీకించి బయటకొచ్చిండట. జగనన్నతోటి కూడా గా ముచ్చట చెప్పే పార్టీకించి బయటకొచ్చిండట. ఇక అవతలొళ్ళు చూపెట్టిన ఆశలకు ఆశపడి పార్టీకించి బయటికి పోయిండు అని సాయిరెడ్డి సారు గురించి జగనన్న మాట్లాడిన మాటల మీద గిట్ల కౌంటర్ ఇచ్చిండు విజయసాయిరెడ్డి సారు. మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగావన్నాడు, నేను భయపడ్డానన్నాడు. నేను భయపడలా. విశ్వసనీయత కోల్పోయానన్నాడు. విశ్వసనీయత కోల్పోలే. ఆ 3 యథాతిథిగా అప్పుడెట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. మా నాయకుల్లోనే మార్పు ఉంది. గప్పుడెట్లున్నాడో గిప్పుడు కూడా గట్లనే ఉన్నాడట సాయిరెడ్డి సారు. జగనన్నే పురాగా మారిండట. ఇక పార్టీకించి పోయేటప్పుడు ఒక్క మాట అనుకుంటా బయటికి పోయిన విజయసాయిరెడ్డి సారు ఇప్పుడు వరుస పెట్టి మాటల బాంబులు వేల్చుడు చూసి జగనన్న బలగం ఎట్లా ఎదుర్కొంటారో చూడాలి. కూటమి సర్కార్ నిష్పెట్టి విజయసాయిరెడ్డి సార్ మీద ఇంట్రెస్ట్ పెడతారు కావచ్చుగా పంక పార్టోళ్ళు అని అనవట్టిరు గీ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్. అసెంబ్లీకి ఎవరైనా ఏం పట్టుకొని వస్తారు? పెన్నులు, పేపర్లు, అవసరమైన కాగితాలు పట్టుకొని వస్తారు. అంతలా అయితే ఓ మంచినీళ్ళ బాటిల్ ఎంబడి పెట్టుకొని వస్తారు. కానీ ఏపీ మంత్రి లోకేష్ అన్న పట్టుకొని వచ్చిన వస్తువులను చూసి సభలు ఉన్నోళ్ళు మస్తు పరిశాన్ అయ్యారు. కొంతమంది అయితే మస్తుగా నవ్వుకున్నారు. ఇంతకు లోకేష్ అన్న పట్టుకొని వచ్చిన వస్తువులు ఏంటి, ఎందుకు అట్లా పట్టుకొని వచ్చిండు అనేది ఆ వార్త ఏందో పురా గడుచుకొని వద్దాం పారి. అసెంబ్లీకి చదువుల మంత్రి లోకేష్ అన్న బగ్గనే వస్తువులు పట్టుకొని వచ్చిండు. అలా స్కూల్ డ్రెస్ కాడ నుంచి మొదలు పెడితే స్కూల్ బ్యాగు, బడి పుస్తకాలు, బెల్టులు ఇట్లా బగ్గనే ఉన్నాయి కదా. ఇక ముందుగా అలా ఇంటర్ పుస్తకం తీసిండు. అధ్యక్ష, నేను బలంగా నమ్మేది విద్యా వ్యవస్థకి రాజకీయాలు దూరంగా పెట్టాలి. విచిత్రం ఏంటంటే అధ్యక్ష, నాకు ఉదాహరణ ఇస్తా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ మీరు చూస్తే 9 పేజీలు, ఈ పుస్తకంలో 9 పేజీలు అధ్యక్ష. ఇన్నారులా ఇంటర్ బాట్ని పుస్తకంలో జగనన్న సందేశం అని ఇంకా ఎవరెవరో సందేశం అని 9 కమ్మలను వేస్ట్ చేసిర్రట పంకపాటి సర్కారోళ్ళు. పుస్తకంలో జగనన్న ఫోటోను కూడా వేసిర్రట. అవన్నిటిని తీసేసి 30 లక్షల రూపాయలను మిగిల్చినామని చెప్పుకొచ్చిండు లోకేష్ అన్న. 10 లక్షల పుస్తకాలు మేము ప్రింట్ చేస్తాం అధ్యక్ష. సుమారుగా 30 పైసలు ఖర్చు అవుతుంది. అంటే 30 లక్షల రూపాయలు మేము ఈ పేజీలన్నీ తొలగించేందుకు సేవింగ్ చేసాం అధ్యక్ష. సంవత్సరానికి 30 లక్షల రూపాయలు కేవలం ఇంటర్మీడియట్. ఇక అటెన్క చిక్కి కవరు, బెల్ట్ తీసిండు. చిక్కీకి ఆయన ఫోటోలు అధ్యక్ష. చిక్కీకి ఆయన ఫోటో అధ్యక్ష.
అధ్యక్ష బెల్ట్ పైన ఆయన పేరు అధ్యక్ష, పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన ఏమని రాశారండి? జగన్ అన్నారా? జగనన్న విద్యా కానుక పిల్లలు రాసే వర్క్ బుక్ అధ్యక్ష, దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో. ఒక్కటేంది పుస్తకాల కాడికి వెళ్ళి స్కూల్ బ్యాగులు బెల్టులు ఇట్లా అన్నిటి మీద జగనన్న ఫోటోలు పేర్లు ఉన్నాయట. అందుకే స్కూల్ పిల్లగాళ్ళకి ఇచ్చే కిట్లకు రాజకీయ రంగులు పూయొద్దని కూటమి సర్కారు అన్నిటిని మార్చిందని కొత్తగా తెచ్చిన స్కూల్ డ్రెస్సులను బ్యాగులను అసెంబ్లీలో అందరికి చూపెట్టిండు లోకేష్ అన్న. అధ్యక్ష మన ప్రభుత్వానికి ఫోటోలు పిచ్చలేదు, చిక్కి పైన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లోగో పెట్టి మనం విడుదల చేస్తున్నాం. బెల్ట్ పైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన కిట్ పేరుతో బెల్ట్ ఇస్తున్నాం. అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు మనం ఇచ్చే బట్ట కూడా ఓవెన్ బట్ట, 2 సైడ్ నీట్ బోత్ సైడ్స్ ఉంటుంది, చాలా బ్రీదబిలిటీ ఉన్న బట్ట. అంటే సొంత పిల్లలు మా దేవాంశ ఏం పట్టేసుకుంటారో చూసుకొని ఆ బ్రీదబిలిటీ ఉందా లేదా అని చూసుకొని బట్ట కూడా ఇస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష నేను కూడా ఫీల్డ్లో టెస్ట్ చేశాను అధ్యక్ష, పిల్లలకి ఇచ్చి ఎలా ఉంది, బాగుందా బాగాలేదా ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. మనం ఇస్తున్న వర్క్ బుక్స్లో ఎక్కడ కానీ నో ఫొటోస్, గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, విద్యాశాఖ మంత్రి గారి ఫోటో లేదు. బ్యాగ్ కూడా మీరు చూస్తే ఎక్కడ రాజకీయ రంగులు లేవు, పేరులు లేవు, చాలా అద్భుతమైన క్వాలిటీ బ్యాగ్ పిల్లలకి ఇవ్వాలి. ఇవన్నీ చూపెట్టి ర్యాగింగ్ చేస్తారనే జగనన్న అసెంబ్లీ కత్తలేయడో ఏమో అని కొందరు అంటుంటే ఈ కొత్త డ్రెస్సులను చూసి పంక పార్టీ వాళ్ళు ఇంకింత గరం అవుతున్నారు. అసలు ఇంతకు ముందు ఉన్న ఈ స్కూల్ డ్రెస్సులల్లా మీకు ఏ రాజకీయ రంగులు కానొచ్చినాయి చెప్పుర్రి. మీరు ఏదో ఉత్తములైతే మరి అన్నా క్యాంటీన్ల మీద మీ పోటీలు ఎందుకు వేసుకున్నారు? మా పంకపాటి కంటే ముందు మీరు అధికారంలో ఉండంగా చంద్రన్న కానుక అని బస్తాల మీద పోటీలు ఎందుకు కొట్టిచ్చిర్రు? ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తుగా ఉన్నాయి అని ఉల్టా గరం అవుతున్నారు పంకపాటి వాళ్ళు. మేము చెప్పేది చదువుకునే పిల్లగాళ్ళ మీద రాజకీయాలు రుద్దకుర్రు అని పంకపాటి కౌంటర్లు ఇస్తున్నారు కూటమోళ్ళు. మొత్తానికి ఇటు కూటమి సర్కారు అటు పంకపాటి పోటీల పంచాయతీలు ఎట్లున్నా మాకైతే కొత్త స్కూల్ డ్రెస్సులు కొత్త స్కూల్ బ్యాగులు వచ్చినాయి అని సంబరపడుతున్నారట సర్కారీ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లగాళ్ళు. ఓ ఇవాళ ఏపీ మొత్తం నిరసనతోటి దద్దరిల్లింది అనుకోరా ఆదుర్రి. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి అని చెప్పి నిరసన చేసిర్రు పంకపాటి వాళ్ళు. దానికి యువత పోరు అనే పేరు కూడా పెట్టుకున్నారు. మరి ఈ కార్యం ఎక్కడెక్కడ ఎంత జరిగింది ఏందనేది మనం కూడా తెలుసుకోవాలి కదా. చలో మరి అరుచుకొని వద్దాం పారి. గెలిచింది 11 సీట్లే కావచ్చు, కానీ ఓటింగ్ శాతం గట్టిగానే ఉన్నదనే ముచ్చట యాదికి పెట్టుకోవాలి అని జగనన్న శాన మల్కలే చెప్పిండు. గది ఇలా గట్టిగానే కానొచ్చిందుల్లో ఏపీలను ఫీజు రీఎంబర్స్మెంట్, నిధులు కొలువులు, ఫీజులు పెంచుడు ఇట్లా అన్ని ముచ్చట్ల మీద యువత పేరు అనే కార్యం పెట్టి ఏపీ మొత్తం నిరసనలు చేసింది కదా పంకపాటి. ఆ జిల్లా ఈ జిల్లా అనే తేడా లేకుండా అన్ని జిల్లాలల్లో అందరు లీడర్లు కార్యకర్తలు నెంబటి వేసుకొని రోడ్ల మీదకి వచ్చిర్రు. సర్కారు వాళ్ళు బరాబరి పైసలు ఇవ్వాల్సిందే, చెప్పిన హామీలన్నీ నెరవేర్చాల్సిందే అని డిమాండ్ చేసిర్రు. ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టారు, అందులో నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావన లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు దాదాపు 4,500 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉండిపోయినాయి. 4 క్వార్టర్ల నుంచి వసతి దీవెనకి సంబంధించి కానీ లేదా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు కానీ చెల్లించినటువంటి పరిస్థితి లేదు. ఇది ప్రభుత్వం అనుకోవాలా, లేకపోతే పనిచేస్తున్న ప్రభుత్వం అనుకోవాలా, చేతగాని ప్రభుత్వం అనుకోవాలా? ఈ ప్రభుత్వాన్ని మేము ఏమైనా భావించాలి. పోరాటం ఇంతటితో ఆగదు. తప్పనిసరిగా విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పేసి. దాదాపు 5 త్రైమాసికాలు రూపాయి చెల్లించకుండా ప్రజలు ఇబ్బంది పెట్టే విధంగా, ప్రతి ఒక్క విద్యార్థి ఇబ్బంది పడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తీరు చూస్తుంటే చాలా బాధేస్తుంది. అన్ని మంచిగానే ఉన్నాయి కానీ ఈ నిరసన కార్యక్రమాలలో పంకపాటి పెద్ద లీడరు జగనన్న అయితే ఏడ కానరాకపోవుడే చిత్రంగా ఉన్నది. మరి ఎండకు పోతే ఏమన్నా అవుతుంది అనుకున్నాడో లేకపోతే ఏందో తెలియదు కానీ ఓ పెద్ద ట్వీట్ అయితే పెట్టిండు ఈ యువత పోరు నిరసన కార్యం మీద. నిరసన కార్యం పెట్టినోడు రోడ్ల మీదకి వచ్చి నిరసన చేసి మైకుల ముంగడికి వచ్చి సర్కార్కు సొట్లు పెట్టకుండా ఇంతేం చేస్తున్నట్టు, అటు అసెంబ్లీకి పోకుండా ఇటు నిరసనలకు రోడ్ల మీదకి రాకుండా ఏం చేద్దామనుకుంటున్నాడు ప్రతిపక్షం నుండి? కొంపదీసి ప్రతిపక్ష హోదా ఇస్తేనే నిరసనలు ధర్నాలు చేస్తా అని మంకపట్టుకిత వచ్చిండా ఏంది? సొంతంగానన్నా ఆలోచనలు చేయాలి, లేకపోతే ముంగటున్నోళ్ళని చూసి అన్న నేర్చుకోవాలి.
ఓ దిక్కు తెలంగాణలో కారు పార్టీలు నిరసన కార్యాలు పెట్టి కేటీఆర్ అన్న హరీష్ రావు సారాస్ వంటి పెద్ద పెద్ద లీడర్లు చెయ్యి పార్టీ సర్కార్కు సొట్లు పెడుతుంటే ఏపీలో జగన్ అన్ననేమో ఇంట్లుండి ట్వీట్లు పెడుతున్నారు కూటమి సర్కార్ మీద. సొంత పార్టీ నిరసన కార్యానికి కూడా రోడ్ల మీదకి పోని జగన్ అన్న కేసీఆర్ సార్ తోటి పోల్చుకుంటున్నాడా ఏంది? ఆయన లెక్క నేను కూడా ఇంట్లుంటే జనాలు వెళ్తారని అనుకుంటున్నాడా ఏంది? ఆయన వేరు ఈయన వేరు, ఎవరికుండే పచారం వాళ్ళకు ఉంటుంది అనేది జగనన్న తెలుసుకుంటే వచ్చే తాపన్న ఈ 11 సీట్లు కాకపోయినా ఎన్నో కొన్నో ఎక్కువ సీట్లు గెలవగలుగుతాడు. లేకపోతే గీతనే ఉంటే గవి కూడా కష్టమే అవుతుంది అని అనబట్టిరు గీ ముచ్చటరికైన రాజకీయ మేధావులు. పబ్లిక్ ఎప్పట్లెక్కన ఇయ్యాల కూడా మీకోసం కొన్ని మంచి మంచి లిల్లిపుట్టు వార్తలు పట్టుకొని వచ్చిన, అవి కూడా ఏంటి చూడాలి కదా. చలో పొద్దుగాల పూట ఇంటి ముంగట ముగ్గెత్తున్న గీమెను దొంగోడచ్చి అబ్బ పెద్దవ్వ మస్తు దూపైతున్నది గిన్నని నీళ్ళియ్యవా అని అడిగిండట. పాపం గాడు దొంగోడని గీమకు తెలియదాయే, ఎవలో పొద్దుగాల పూట వాకింగ్ వేసుకునేటోడు కావచ్చు అనుకున్నట్టున్నది. అయ్యో పాపం అని ఇంట్లోకి పోయి నీళ్లు తీసుకొస్తే ఆగమని చెప్పి లోపలికి పోయింది. గిట్లా గంతే ఇక మెల్లగా గేటు కాడున్న గీ దొంగ బద్మాష్ గాడు ఇంటి మెయిన్ డోర్ దాంకొచ్చిండు. ఇక ఎవరికి అనుమానం రాకుండా అంతకు మొదలే మూతి నిండా మూసుకేసుకున్నాడు. ఇక ఎవరన్నా చూస్తున్నారా లేదా ఏందని 2 సెకండ్లు ఆగిండు. ఇక ఎవ్వలేని చూసుకొని ఇంట్లోకి పోయి గిమ మీదున్న 2 తులాలన్నర బంగారు గొలుసును తెంపుకొని అవతలపడ్డాడు. ఇక ఈమె ఒర్లుకుంటా ముంగడికి వచ్చే వరకు గప్పటికే వాడు 4 గల్లీలు దాటిపోయి అవతలపడ్డాడు. పట్నం కేపీహెచ్పి కాడున్న టెంపుల్ బస్టాప్ కాడ జరిగింది ఇది. ఇక ముచ్చట మీద పోలీసుల కంప్లైంట్ చేసే వరకు వాళ్ళు దొంగొని పట్టుకునే పనుల పడ్డారట. కానీ చూడుండ్రి, ఇయ్యాల రేపు పాపం అంటే ఆ పాపం మనకు చుట్టుకునే తట్టున్నది. దూపైతున్నదని నమ్మిచ్చి గీమె మెడలున్న బంగారాన్ని మాయం చేసిండు వీని కుత్కాటే ఎండకవోను బద్మాష్ గాడెక్కన్నో. చూసిండ్రు కదా పబ్లిక్, అసలుకే ఎండాకాలం ముక్కు ముఖం తెలవనోళ్ళెవలన్నా దూపైతుంది గిన్నని నీళ్ళు ఇమని మీ ఇంటి ముంగడికి అత్తే జర పైలముల్లో ఏమంటున్నాం. ఆగో కరెంటు వైర్లను కదా తీసినట్టే ఏసీలకెంచి ఎన్ని పాములు బయటికి తీసిండో చూడుండ్రి. ఇంట్లో పెట్టుకున్న ఏసీలో మంచిగా మెట్టబెట్టి పిల్లల్ని కూడా వేసిందట పాము. విశాఖపట్నం పెందుర్తి కాడ జరిగింది ఇది. ఇక గిన్నొద్దులు ఎండలు లేకపోయే వరకు గీ ఏసీని వాడలేదట ఇంటోళ్ళు. ఇక ఇప్పుడు జరంతా ఎండలు షురువయ్యే వరకు ఏసీ ఆన్ చేసిండ్రట. అయితే ఏసీలకెంచి ఏవేవో సప్పుళ్ళు వచ్చే వరకు షానొద్దులైంది కదా ఏసీని వాడక. జరంతసేపు నడితే గా సప్పుళ్ళన్నీ బంద్ అవుతాయి అనుకున్నారట. కానీ ఇంకా గట్టిగా బుస్సు బుస్సు అని సప్పుడు వచ్చే వరకు గిదేదో తేడా ఉన్నట్టున్నదని డోర్ను లేపి చూసిండ్రట. ఇంకేమున్నది, పాముల ఫ్యామిలీ మొత్తం అందులో మెట్టబెట్టి వన్నాయట గిట్లా. ఇక ఎంబటే స్నేక్ క్యాచర్ అన్నకు మతలావు చేసే వరకు అన్నచ్చి గీ తిరిగా ఏసీలకెంచి పాములను మొత్తం బయటికి తీసిండు. నీ అవ్వ గిన్నొద్దులు ఏ డిస్టర్బ్ లేకుండా మంచిగా ఏసీలో రెస్ట్ తీసుకున్నాం. గీ ఎండాకాలం మా సావుకే వచ్చిందని గా పాములు ఎంత ఫీల్ అవుతున్నాయో ఏమో పోన్రి. చూసిండ్రు కదా పబ్లిక్, పాములకేడ జాగ దొరకనట్టు ఏసీల జొచ్చెట్ల మెట్టబెట్టినాయో. మరి వాడకుండా ఇండ్లల్లో పక్కకు పెట్టిన కూలర్లు ఏసీలు మీరు కూడా ఒక మలక షేక్ వేసుకోండి జర పైలం మరి. ఆగో పెద్ద పెద్ద భవన్లు ముంగట పెట్టుకొని రోడ్ల మీద నిరసన ఎత్తున్నారు చూసిండ్రా. గిళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే పిల్లగాన్లాట. అయితే కొన్నొద్దుల కానుంచి గిళ్ళకు పెట్టే అన్నంలా పురుగులు బ్లేడ్లు అత్తున్నాయట. ఇక ఈ ముచ్చట్ను ఆడున్న ఆఫీసర్లకు ఎన్ని మలకల కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకుంటలేరట. ఇక నిన్న పెట్టిన అన్నంలో కూడా గట్లనే మళ్ళా బ్లేడ్లు పురుగులు వచ్చినాయట. అరే పురుగులంటే ఏదో బియ్యంలు వచ్చినాయి అనుకోవచ్చు. ఇక అవన్నిటినీ ఎవడు పోతం చేయాలని గట్లనే వండిండు అనుకోవచ్చు. కానీ బ్లేడ్లు వచ్చుడైంది గిదేదో కావాలనే మా మీద పగ పెట్టుకొని పక్కా ప్లాన్తోనే చేస్తున్నారని గరమైనరు స్టూడెంట్స్. గిట్లయితే మేము హాస్టల్ నుండి ఎట్లా చదువుకోవాలి, అడ్డమైన తిండి పెట్టి మమ్మల్ని ఆగం చేస్తే మా పరిస్థితి ఏందని బగ్గనే గరమైనరు. ఈ ఎంబటే గి ముచ్చట మీద రోడ్ల మీద కూర్చొని ధర్నాకు దిగిండ్రు స్టూడెంట్స్ అందరూ. గిన్నొద్దులు గురుకులాల పిల్లగాన్లకు కల్తీ తిండి పెట్టి వాళ్ళని ఆగం చేసిండ్రు. పాపం కొందరైతే ఫుడ్ పాయిజన్ అయి జీవి కూడా ఇడిచిండ్రు. ఇక ఇప్పుడు మళ్ళీ యూనివర్సిటీల కాడ గసొంటి తిండి పెట్టే ఆగం చేస్తున్నారని గరమైతున్నారు గీ ముచ్చటెరకైన పబ్లిక్. సర్కారు హాస్టళ్లకు సన్న బియ్యం ఇస్తున్నాం, మంచి తిండి పెడుతున్నాం అని గొప్పలు చెప్పుకుంటున్న సర్కారోళ్ళు గిసొంటి ముచ్చట్లు మీ కంటికి గానత్తలేవా అని గరమైతున్నారు చాలా మంది. బల్ల కూసొని చదువుకోవాల్సిన పిల్లగాండ్లను షేన్ల పొంటి శెలకల పొంటి దిప్పుతున్నారేందని పరిశాన్ అవుతున్నారా?
4 గోడల నడుమ కూసోబెట్టి పాటలు చెప్పి ర్యాంకులు తీసుకొచ్చుడు కాదు చదువంటే. సమాజంలో ఉన్న పరిస్థితుల మీద పిల్లగాండ్లకు అవగాహన రావాలి. అసలు మన పుట్టు పూర్వోత్తరాలేంది, ఎట్లా బతికినాం, అసలు వ్యవసాయం అంటే ఏంది, వ్యవసాయం చేసే రైతులు ఎంత కట్టబడతారు అనే ముచ్చట్లన్నీ పిల్లగాండ్లకు ఎరక చేయాలని షేన్లు శెలకల పొంటి తిప్పిండ్రు మైబాద్ జిల్లా కే సముద్రం కాడున్న ఒక ప్రైవేట్ బల్లె టీచర్లు. ఇక్కడ మేము చాలా నేర్చుకున్నాం క్రాప్ అండ్ మేనేజ్మెంట్ గురించి. ఆర్గానిక్ క్రాప్ ఎట్లుంటుంది, పెస్టిసైడ్స్ యూజ్ చేసిన క్రాప్ ఎట్లుంటుంది, pH వాల్యూ టెస్ట్ ల్యాబొరేటరీలో ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, అండ్ నిజంగా ప్లాంట్స్ ఎట్లుంటాయి, ప్యాడీని ఎట్లా డెవలప్ చేస్తారు, పాలినేషన్ ఎట్లా అవుతుంది, వీడింగ్ ఎట్లా చేస్తారు అన్నీ మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసిళ్ళు. అండ్ మాకు మేము క్లాస్లో ఉన్నప్పుడు నేర్చుకునే దానికంటే ప్రాక్టికల్గా చూసినప్పుడు బాగా అర్థమైంది. ఇన్నర్ కదా ముచ్చట. పిల్లగాండ్లందరినీ వాళ్ళ సార్లు ఆడున్న కేవీకే సెంటర్ కాడికి తీసుకుపోయి రైతులు పండించే పంటలను చూపెట్టే వరకు మస్తుగా సంబరపడ్డరు. ఇక సేంద్రియంగా చేసే వ్యవసాయం, కెమికల్స్తోని పండించే వ్యవసాయం పనుల నడుమ తేడా ఏంది, ఏ భూమిలో ఏ పంటలు పండిస్తారు అనేది అన్ని ముచ్చట్లు వివరంగా తెలుసుకున్నారట. క్లాస్లో కూసోబెట్టి బ్లాక్ బోర్డు మీద చెప్పినప్పుడు ఏం అర్థం కాలే కానీ గిట్ల పొలం గెట్ల పొంటి తిరిగినాకనే గవన్నీ మంచిగా అర్థమవుతున్నాయని అంటున్నారు పిల్లగాండ్లు. ర్యాంకుల కోసం రూమ్లో కూసోబెట్టి వాళ్ళను టార్చర్ పెట్టుడు కాదు చదవంటే. మన నిజ జీవితాన్ని వాళ్ళ కండ్లకు కట్టినట్టు బయటి ప్రపంచాన్ని చూసి అర్థమయ్యేటట్టు ఎప్పుడే అసలు చదువు జ్ఞానం. ఏమంటారులా, అంతే కదా. సాఫ్ట్వేర్ కొలువు చేసేటోళ్లకు ఏఐ టెక్నాలజీలతోని పెద్ద పరిశానే వచ్చిందుల్లో. ఇప్పటికే పట్నంలో ఉన్న చాలా కంపెనీలు గీ ఏఐ టెక్నాలజీని గదేనుల్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమ్ముకొని చాలా మంది కొలువులు ఊడప్ప ఎత్తున్నారట. గీ 3 నెలల్లోనే 2000 మందిని కొలువులకెంచి తీసేసిండ్రట. కాగ్నిజెంట్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ అసొంటి పెద్ద కంపెనీలే కాకుండా పట్నంలో ఉన్న చాలా కంపెనీలు ఉద్యోగుల కంటే ఎక్కువ ఏఐ టెక్నాలజీని, చాట్ జీపీటీనే నమ్ముకున్నాయట. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రాసే కోడింగ్లు కూడా ఏఐ రాసి పెడుతుందట. ఇక గిట్లయితే ఖర్చు కూడా బాగానే తక్కువ అవుతుందని లెక్కలెత్తున్నారట. ఇక ఇప్పటికే 3 నెలల్లో 2000 కొలువులు పోయే వరకు మా కొలువు ఎప్పుడు ఊడుతుందో అని టెక్ ఉద్యోగులంతా టెన్షన్ పడుతున్నారట. బ్యాక్ ఆఫీస్, మిడిల్ ఆఫీస్, ఆపరేషన్స్ చేసేటోళ్లకు బగ్గనే గండం ఉన్నదట. సాఫ్ట్వేర్ కొలువులంటేనే టెన్షన్ బతుకులు. అసొంటిది ఏఐ టెక్నాలజీ వచ్చి మమ్మల్ని ఇంకింత పరిశాన్ చేస్తున్నది కదా అని బగ్గనే రందిపడుతున్నారట చాలా మంది సాఫ్ట్వేర్లు. కానీ సాఫ్ట్వేర్ కొలువులు వేసేటోళ్ళంటే ఊళ్ళల్లా ఎంత పతారా ఉంటుందిల్లా. ఏదన్నా పెళ్లి సంబంధం ఖాయమవుతున్నప్పుడు కూడా పిల్లగాడు పట్నంలా సాఫ్ట్వేర్ కొలువు చేస్తున్నాడట అని గొప్పగా చెప్పుకుంటారు చాలా మంది. కానీ చాలా మందికి తెలియని నిజం ఏంటంటే ఏ ప్రైవేటు కొలువులైనా తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలే. ఇప్పటికే పనిచేసే రోబోలని, ఆటోమేటిక్ మిషన్లని చాలా మంది కొలువులు పోయినాయి. ఇప్పుడు ఏఐ పుణ్యమా అని సాఫ్ట్వేర్ కొలువులు కూడా పోతున్నాయి. ఇక రేపు అన్ని పనులకు మనుషుల కంటే ఎక్కువ మనుషులు సాఫ్ట్వేర్లే రాజ్యమేలే తట్టున్నాయి. పోన్రి పబ్లిక్, ఇక ఇవాళ నేను తీసుకొచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఎట్లున్నాయి ఇలా తాజా పంట సమర్పించి మన జోర్దార్ వార్తలు. సరే మరి మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూసుకుంటూనే ఉంటుంది మన HM TV.